హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చిలుకూరు బాలాజీ వెళ్ళామన్నమాట. ఈరోజు నేను మా వారు పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసినాము. మేమిద్దరం ఎందుకు వెళ్ళామంటే రీజను, నాకైతే మొక్కు ఉంది, 108 ప్రదక్షిణాలు చేసే మొక్కు. ఫస్ట్ ఒక ఛానల్ పోయిందని తెలుసు కదా చాలామందికి. అయితే రెండో ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మంచిగా సక్సెస్ అవ్వాలి అని అయితే కోరుకున్నాను, మొక్కుకున్నాను అనమాట. 108 చుట్లు తిరుగుతా అని చెప్పేసి. 6:30 అవుతుంది టైము, అయినా కూడా ఎందుకో చాలా లైటింగ్ ఉంది కదా, చాలా లైటింగ్. అసలు చీకటే అవ్వట్లే, మొత్తం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. నీకు ఎలా ఉంది చిన్నోడు? డిఫరెంట్ ఉందా లేదా? అవునా, 2 రోజులు వచ్చింది కదా. 2 రోజులు వచ్చింది. ఆడ ఈడ ఒకటే కదా మొత్తం. ఎటువైపు ఓకే, పోదాం ఇంట్లోకి పోదాం, పైకి ఎక్కకు. స్టవ్ దగ్గర అదైతే నైటే క్లీన్ చేశాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చి, అంటే ఇల్లు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మార్నింగ్ ఒకసారి తుడుచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మార్నింగ్ ఊడ్చిన తర్వాత తడిబట్ట మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. ఇక గుడికి వెళ్ళాలని చెప్పేసి తొందరగా రెడీ అవుదాము అని అనుకున్నా. ఎంత రెడీ అయినా సరే వీళ్ళ స్కూల్ టైం అయితే అయిపోతుంది. సరే, మళ్ళీ ఏంటంటే 108 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఇంటికి రావడం అంటే వీళ్ళ స్కూల్ టైంకి అయిపోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు సోమవారం కదా, రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది చూసారా, ఇంకా నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను. పిల్లల్ని అయితే రెడీ చేసిన తర్వాత వాళ్ళకి బాక్స్ పెట్టేసినాను. ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నా. ఇప్పుడు పిల్లలు ఇద్దరైతే ముందు వైపు ఉన్నారనమాట. స్కూల్ డ్రాప్ చేయాలి కదా అనేసి వాళ్ళు ముందు వైపు ఉన్నారు. సరే, ఇంకా తర్వాత అయితే గుళ్ళోకి అయితే వచ్చేసినాము. అయితే ఫుల్ రష్ ఉంది కాబట్టి వీడియోస్ ఏం తీయలేదన్నమాట. తీయకూడదు అసలు, వాస్తవం చెప్పాలి అంటే తీయకూడదు. ఒక చిన్న క్లిప్ అట్లా తీసినా అనమాట. మళ్ళీ ఏంటంటే టైం అయితే అయిపోతుంది, నాకైతే 2 hours పైన పట్టింది. అదేంటంటే ఎక్కువ రష్ ఉంది కాబట్టి ఆడ మనం స్లో అవుతాం కదా, ఎక్కువ రష్ ఉంటే. అదే రష్ తక్కువ ఉన్నది అనుకోండి, ఫాస్ట్గా నడవచ్చు. అందుకని ఇంకోటి ఏంటంటే అక్కడ నిజం చెప్పాలి అంటే ఏం మొక్కుకున్నా జరుగుతుంది. నాకైతే ఇది ఫస్ట్ టైం కాదు, నేను చాలా అట్లే ఆలోచించా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటి ఏమైనా అనుకొని అది మళ్ళీ జరిగిన తర్వాత నేను మళ్ళీ వెళ్తాను అనమాట. మాకైతే చాలా దగ్గర, మాకు 2 దగ్గర అండి. ఒకటేమో గోల్కొండ చాలా దగ్గర, చిలుకూరు బాలాజీ కూడా చాలా దగ్గర అనమాట. ఇంకా ఈ తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ పిల్లలు పుట్టడానికి కూడా మందు ఇస్తారంట. అక్కడ పిల్లలు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అంటే మందు ఇస్తారంట. ఇంకొచ్చే రిటర్న్లో పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసినాం. మళ్ళీ మా వారైతే ఆఫీస్కి వెళ్ళాలి, నేను పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటాం. కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. అది రాగానే టకటక రైస్ కడిగి పెట్టేసినాను అనమాట. ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టేసినాను. ఇంకోటి ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు ఇంకేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. అందుకే ఒకటేమో తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు, ఒకటేమో రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు, 2 చేసిన అనమాట. అయితే పల్లీలు వేస్తే మా వారికి ఇష్టం ఉండదు, తినను అంటారు. సరే అని చెప్పేసి నాకు మరి అంత ఓన్లీ చింతపండుని అదే పతలాగుంటే అంత పులుసు అంత నాకు నచ్చట్లేదు, నాకు తినబుద్ధి కాదని చెప్పేసి 2 రకాలు చేసేసినాను. తెలంగాణ పచ్చి పులుసుకి అయితే తాలింపు పెడతారు, కానీ రాయలసీమ పచ్చి పులుసుకి అయితే తాలింపు పెట్టము. ఇంకైతే కొంచెం రెండిటికి కలిపేసి తాలింపు పెట్టేసినాను. ఇక మా పిల్లలు ఏది ఇష్టపడతారా అనుకున్నాను, కాకపోతే నేను తినిపించేసినా కదా, ఇదే ఇష్టపడినారు. పల్లి పొడి ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు సడన్గా చేయాలంటే ఇంకేం చేయలేదు. ఇంకా అట్లా పచ్చి పులుసు కలిపి ఉల్లిపాయలు కట్ చేసి ఇట్లా తినేసినాం అనమాట. ఈ రోజుకి ఇట్లా అయిపోయింది. ఇంకా వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. హోంవర్క్ చేయండిరా అంటే, అమ్మ మమ్మల్ని ఎందుకు తీసుకోపోలేదు, నువ్వు గుడికి పోయి వచ్చినావు అని అయితే ఇంకా నాతో డిస్కషన్ పెట్టిరు. నేనేమన్నా అంటే నెక్స్ట్ టైం అందరం వెళ్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను అక్కడ అంతసేపు ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళైతే వెయిట్ చేయలేరు కదా, అందుకే ఆ ఉద్దేశంతోనే అందరం వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ అందరం కలిసి వెళ్ళాలి. మా వారికి వీలైతే అందరం కలిసి వెళ్తాం, లేదు అంటే ఇంకా నేను పిల్లలైనా తీసుకెళ్ళాలి. వీళ్ళైతే నా మీద అదే అలుగుతున్నారు. సరే ఏదో ఒకటి నచ్చ చెప్తున్నా అనమాట. చూసినారా, మా చిన్నోడు ఇంకా ఓవర్ చాలా చేస్తాడు ఇట్లే ఉంటుంది. అయితే ఇప్పుడే వెళ్దాము అన్నారు గుడికి. ఇప్పుడైతే బంద్ ఉంటుందిరా, ఇంకోసారి వెళ్దామన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.